సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం గంతిమర్రి గ్రామానికి చెందిన శ్రీకాంత్ నెల్లూరులో పామ్డి ఫార్మసీ చదువుతూ నెల్లూరులోనే ఓ హాస్పిటల్లో ఆ విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడని, అదే హాస్పిటల్లో విద్యార్థి శ్రీకాంత్ మృతి చెందాడని, శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్యకు మృతుడి తల్లి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పందిటి సుబ్బయ్య, రఘు, రాఘవేంద్రలు కలిసి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ డి ఫార్మసీ చదువుతున్న విద్యార్థి జాన శ్రీకాంత్ నెల్లూరులోని ఓ వైద్యశాలలో అనుమానాస్పదంగా మృతి చెందాడన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తెలియకుండా మేమే బంధువులం అంటూ ఆ వైద్యశాల సిబ్బంది పోస్టుమార్టంకి పూనుకోవడం పలు అనుమానాలకు తావితేస్తుందని ఆరోపించారు. ఇకనైనా ఉన్నత అధికారులు శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా తమ్ముడి పైన జరిగిన అన్యాయము ఎంత తొందరగా చర్యలు తీసుకొని అంత తొందరగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ హాస్పిటల్ ని సీజ్ చేసి మాకు న్యాయం చేస్తారని, ఇంకొకసారి ఆ హాస్పిటల్ యాజమాన్యానికి అవకాశం కూడా లేకుండా చేస్తారని కోరుచున్నాము. మేము దయచేసి మాకు ఇంకేం వద్దు, మాకు ఈ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా కొడుకు మాట్లాడదామని ఫోన్ చేసి తండ్రి నీ కొడుకు చేయాలన్నాడని తండ్రి ఫోన్ చేయనప్ప నా కొడుకు ఏంటంటే నీ కొడుకు కోమలో ఉన్నాడని తండ్రి జరిగింది స్వామి అంటే నీ కొడుకు హార్ట్ అటాక్ వచ్చిందంటే నేను నమ్మలేదు స్వామి. పెంచలయ్య హాస్పిటల్ పైన చేయాలని ఈరోజు మీడియా మిత్రులందరికి కూడా నమస్కారాలు. నిన్న డి ఫార్మసీ చదివే ఒక ఎస్సీ కులానికి చెందిన మాది కులానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మన పెంచలయ్య హాస్పిటల్లో జాబ్ చేస్తూ అక్కడ అతన్ని అనుమానాస్పదంగా అతన్ని చంపారు. అతనికి ఏం జరిగిందో కూడా వాస్తవాలు అయితే తెలియదు. వాస్తవాలు బయటకు రావాలని ఈరోజు గౌరవనీయులైన జిల్లా ఏఎస్పీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లోడు 20 సంవత్సరాల కుర్రోడు, 20 సంవత్సరాల ఎస్సీ మాది కులానికి చెందిన కుర్రోడు, సత్యసాయి జిల్లా వ్యక్తి. ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ పెంచలయ్య హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నాడు. మధ్యలో ఏం జరిగిందో గానీ నిన్న 10:30కి అబ్బాయి చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఇది ఏ మాత్రం కూడా ఆ హాస్పిటల్లో అబ్బాయిని చంపారు, అబ్బాయి కరెంటు పట్టుకొని చచ్చిపోయారు అనే విధంగా హాస్పిటల్ యాజమాన్యం రకరకాలుగా దాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడు ఎందువల్ల చనిపోయాడు, అప్పుడు దాకా ఈ హాస్పిటల్ కూడా మేము సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వాస్తవాలన్నీ హాస్పిటల్ కానీ అట్టే ఉంటే వాస్తవాలు తారుమారు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేసి హాస్పిటల్ సీజ్ చేసి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ శ్రీకాంత్ పిల్లోడు చనిపోయిన దానికి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా మర్డర్ కేసు కూడా కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే అతను ఇక్కడ సత్యసాయి జిల్లా వాడు, ఇక్కడ ఎవరు లేరు అనే విధంగా ఈ కేసును తారుమారు చేసే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఏమాత్రం కూడా మేము క్షమించేది లేదు. ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అందరం కూడా MRPS తరఫున, ఆల్ ఇండియా SC/ST BC మైనార్టీ తరఫున, జనసేన తరఫున కూడా మేమందరం కూడా పోరాటం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు మేమందరం కూడా
ఆ టీమ్ గా పోయి హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కూడా మేము చెక్ చేసి అదే విధంగా 1 టౌన్ సిఐ గారిని కూడా కలవటం జరుగుతుంది. అందువలన ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే మీ మీడియా కూడా ఈ కుటుంబానికి అన్ని విధాల సహకారాలు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈ రోజు ఆ కుటుంబానికి చేతినిచ్చే బిడ్డ చనిపోవడం అంటే ఎంత కడుపు, ఆ తల్లి కడుపు ఎంత బాధో మనందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకుంటే మనందరం కూడా తెలుస్తుంది. చేతికి వచ్చిన బిడ్డ ఈరోజు చనిపోవటం అంటే ఆ కుటుంబం పడే నరక యాతన ఎంత బాధో ఒక్కసారి మనం కూడా ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే దాని గురించి తెలుస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ముందుగా ఇమీడియట్ గా ఆ హాస్పిటల్ సీజ్ చేసి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద SC/ST అట్రాసిటీ కేసు 307 కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ దళిత సంఘాలు MRPS తరఫున ఆ హాస్పిటల్ కూడా ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.